నమస్తే. ప్రస్తుతం మనం ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాం. సో మాట్లాడదాం చాలా అంశాలపైన. గతంలో మొన్న రోజు చూసుకుంటే రీసెంట్గా 95 గంటల అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. అందులో చాలా పరిణామాలు కూడా చూసాం. సో లాస్ట్ చివరి రోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఇంకోటి బూత్ పురాణాలు ఇంకొక ఎత్తు. సో ఇది కూడా దీని గురించి మాట్లాడదాం. అండ్ ఈ మధ్యలోనే మనకి ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు కూడా వచ్చింది. సో దీన్ని ఎలా చూస్తారని వీటన్నిటిపైన మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి మనతో పాటు జంగయ్య అన్న ఉన్నారు. అన్న నమస్తే అన్న. అన్నా, నా పేరు చెంగయ్య, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు 2 లక్షలతో జాబ్ క్యాలెండర్ వేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి, ఈరోజు ఎలక్షన్ ముందు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి, ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఈరోజు నిరుద్యోగులను విద్యార్థులను మోసం చేస్తున్నాడు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, ఇది ఓన్లీ రాజకీయ క్యాలెండర్ అని మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి విభాగం తరఫున ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక జాబ్ క్యాలెండర్ అంటే ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ముందుగానే ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. ఒక కమిటీ చేసి గ్రూప్ 1 లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, గ్రూప్ 2 లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, డిఎస్సిలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, పంచాయతీ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే ఒక నియమబద్ధంగా ఖాళీలతో కూడినటువంటి జాబ్ క్యాలెండర్ వేసే దాన్ని జాబ్ క్యాలెండర్ అంటారు. ఎందుకంటే ఈరోజు అటువంటి ఖాళీలు లేకుండా జాబ్ క్యాలెండర్ వేసే అని జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇది ఓన్లీ రాజకీయ క్యాలెండర్ అంటారు. ఎందుకంటే ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు, నేను ఒక డిఎస్సి చదవాలనుకుంటున్నా, లేకపోతే ఒక గ్రూప్ 1 చదవాలనుకుంటున్నా, నాకు అయ్యో జాబ్ క్యాలెండర్ వచ్చింది, మరి ఉద్యోగం వస్తుంది ఏమంటా అని నేను ఒక సంవత్సరం పొడవునా చదివిన తర్వాత ఆ ఉద్యోగం నోటిఫికేషన్ తర్వాత ఆ శాఖలో 0 ఉన్నాయనుకో, నేను సంవత్సరం చదివింది మొత్తం వృధా అయిపోతుంది. నేను ఏమంటున్నా అంటే విద్యార్థులకు వృధా కాకుండా, విద్యార్థులు నష్టపోకుండా మీరు వెంటనే ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఉన్నాయని ముందుగా నేస్తేనే దాని జాబ్ క్యాలెండర్ అని మేము దాన్ని స్వాగతిస్తాం. లేని పక్షంలో 2 లక్షలతో కూడినటువంటి జాబ్ క్యాలెండర్ ఏ శాఖలో ఎన్ని ఉన్నాయో వేస్తేనే ఈ జాబ్ క్యాలెండర్ వెంటనే మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే ఈ జాబ్ క్యాలెండర్ వాపసు తీసుకొని 2 లక్షలతో కూడినటువంటి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులను డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి అన్న చూసుకుంటే, ఇదే జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిన తర్వాత కూడా దానం నాగేందర్ అసెంబ్లీలో అంటే ఒక చట్టసభలో ఆ విధంగా మాట్లాడడం ఎలా చూస్తారు మీరు? ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు ఎలా చూస్తారు? ఎందుకంటే ప్రతిపక్ష నాయకులైనటువంటి టిఆర్ఎస్ అయినా కానీ ఇంకా వేరే పార్టీ అయినా కానీ జాబ్ క్యాలెండర్ మీద చర్చ చేయాలనే ఒక ఉద్దేశంతో అడిగారు. ఈ జాబ్ క్యాలెండర్ మీద చర్చ జరిగితే మళ్ళీ సమాజానికి తెలిసిపోతుంది. ఎందుకంటే మేము ఓన్లీ రాబోయే స్థానిక ఎలక్షన్ల కోసం మాత్రమే ఈ జాబ్ క్యాలెండర్ వేసిన విషయాన్ని మళ్ళీ విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎక్కడ ఈ ప్రతిపక్ష నాయకులు చెప్తారనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి కావాల్చుకునే ఒక వీధి రౌడీ, అదే విధంగా ఓ బీడీలు అమ్ముకొని అని చెప్పినటువంటి అదే సీఎం రేవంత్ రెడ్డి అదే ఖైరతాబాద్ చౌరస్తాలో బీడీలు అమ్ముకున్న ఒక వేస్ట్ నా కొడుకు దానం నాగేంద్ర అనేటువంటిది చెప్పి వానికి ముందే ప్లాన్ ఇచ్చి నేను ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా, ఇదే టైంకు నీకు అవకాశం ఇస్తా, నువ్వు ఇట్లా వాళ్ళ మీద తిట్టు అంటే ఒక తెలంగాణ ఒక అసెంబ్లీ అంటే ఈ రాష్ట్రానికి దిక్సూచి. ఎందుకంటే ఆ నుంచే ఒక చట్టాలు వస్తాయి, ఆ నుంచే ఒక సమాజానికి సలహాలు, సూచనలు, మెసేజ్, ఒక మంచి మెసేజ్ ఇచ్చేటువంటి పవిత్రమైనటువంటి అసెంబ్లీ సాక్షిగా ఈరోజు అమ్మనా బూతులు నా కొడుక అని ఇష్టం వచ్చినట్లు అంటే ఈ తెలంగాణ హైదరాబాద్ లో ఎవరిని తిరగనిగా బిడ్డ నువ్వంతా తీసుమారకరా, నువ్వు ఒక 420 దొంగవు బిడ్డ, అది గుర్తుపెట్టుకో. దానం నువ్వు ఒక 420 దొంగవు. తెలంగాణ ఉద్యమకారుల మీద లాఠీలు చేసినటువంటి ఒక వేస్ట్ నా కొడుకు నువ్వు బిడ్డ దానం నాగేందర్. వెంటనే ఈ మాటలు వాపసు తీసుకోవాలి. లేని పక్షంలో నిన్ను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ హైదరాబాద్ నీరు అంటున్నావు బిడ్డ, నీకు దమ్ముంటే రారా ఏంటో. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా మేము ఒకటాడు, నీ దమ్ముంటే రా, నువ్వు ఏం చేస్తావు చూస్తాం బిడ్డ, నిన్ను తన్ని కొడతాం. నువ్వు ఈ సమాజానికి ఏం చెప్తున్నావు? ఇదే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, అదే ఆ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి దానం నాగేందర్ ఒక అసెంబ్లీ సాక్షిగా అమ్మనా బూతులు అది తిడుతుంటే అంటే నవ్వుతున్నావా? సమాజానికి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? దాన్ని ఒక్కసారి ఖండించాలి కదా. ఖండించకుండా నవ్వుతున్నటువంటి రేవంత్ రెడ్డి బిడ్డ, రేవంత్ రెడ్డి ఇది ఏమంటారు, ఆంధ్ర ఫ్యాక్షన్ రాజకీయాలు కాదు, తెలంగాణ అంటే ఉద్యమాల గడ్డ, పోరాట తత్వం. ఇక్కడ ఓన్లీ పోరాటాలు, ఉద్యమాల నుంచే ఏదైనా సాధించగలుగుతాం. ఈ గుండాయిజాలు, బెదిరింపులకు ఎవరు భయపడడు. మీరు వెంటనే దానం నాగేందర్ను 5 నెలలు అసెంబ్లీలో 5 సంవత్సరాలు డిస్మిస్ చేయాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మీద డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటన్నా చూసుకుంటే రీసెంట్ గా మనకి సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కుల వర్గీకరణకు సంబంధించి ఒక సంచలన తీర్పు ఇచ్చింది. సో దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే ఇటు సైడ్ కొంతమంది చూసుకుంటే మాల సామాజిక వర్గం సంబంధించిన కొంతమంది ఏమో దీన్ని హర్షం వ్యక్తం చేస్తారు, ఇంకో సైడ్ చూసుకుంటే కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా మీరు ఎలా చూస్తారు? నేను ఏంటంటే
ఈరోజు ఎస్సీ వర్గీకరణ మీద ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చేదాన్ని మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల తరఫున దాన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఆ పోరాటంలో న్యాయం ఉంది, ఆ పోరాటంలో నిజాయితీ ఉంది, ఆ పోరాటంలో ఆ మంచి మంచి చాలా మంది పోరాటాల యొక్క ఫలితంగా ఈ రోజు వాళ్ళ యొక్క కృషి ఫలితంగా ఈ రోజు సుప్రీంకోర్టు వాళ్ళకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము అంటే మా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులనే కానీ మా బీఆర్ఎస్ విద్యార్థి సంఘం నుంచి కానీ మేము ఆ వర్గీకరణని స్వాగతిస్తున్నామని ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులను ఈ రోజు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎందుకంటే వాళ్ళు 30 సంవత్సరాల పోరాటం, 30 సంవత్సరాల్లో వాళ్ళు సామాజికంగా అయినా కానీ ఆర్థికంగా అయినా కానీ ఉద్యోగ పరంగా అయినా కానీ చాలా విధంగా నష్టపోవడం జరిగింది. కాబట్టి వాళ్ళకు ఇచ్చినటువంటి ఈ తీర్పును చాలా న్యాయబద్ధమైంది. కాబట్టి మీరు వెంటనే ఈ తీర్పును అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.